ఈరోజు మా మామగారు నన్ను మగ జింకలా చేశారు. నేను నిద్రలో నా ఒడిలో కూర్చుని అరుస్తూనే ఉన్నాను కాని అతను ఆగలేదు. హలో ఫ్రెండ్స్, నా పేరు రాధిక. నా భర్త ఆర్మీలో ఉన్నారు. మా అత్తగారు ఇంట్లోనే ఉండేవారు. మా అత్తగారు ఏమీ చూడలేకపోయారు. అందుకే ఆమె ఒకే గదిలో ఉండేది. ఒకరోజు సాయంత్రం మా అత్తగారికి కాళ్లలో తీవ్రమైన నొప్పి మొదలైంది. నేను మామగారితో, రండి నేను వారికి మసాజ్ చేస్తాను అని అన్నాను. వద్దు బాహు, కోడలు, నేను పూర్తిగా బాగున్నాను. మామగారితో, రండి మామగారితో, నేను మీ పాదాలకు మసాజ్ చేస్తాను అని అన్నాడు. సరే బాహు, నన్ను మీ గదికి తీసుకెళ్ళండి, అక్కడ చేయండి మసాజ్ అన్నాడు మామగారి. నేను మామగారిని అతని చేయి పట్టుకుని అతని గదికి తీసుకెళ్లాను. నేను అతని పాదాలకు మసాజ్ చేశాను. కోడలు, కొంచెం పైకి చేయి. మసాజ్ ఇంకా పైకి నొప్పిగా ఉంది. అవును మామగారు, మోకాళ్లపైన కొంచెమెత్తు. అవును కోడలుగారు, నేను అన్ని చేస్తాను, చింతించకండి అని అత్తగారు అన్నారు. మసాజ్ తర్వాత నేను నా గదికి వెళ్లడం ప్రారంభించాను. పడుకోవడానికి అత్తగారు, కోడలు, నువ్వు ఇక్కడే పడుకో అని అన్నారు. నన్ను ఎవరు చూసుకుంటారు? సరే మామగారు, ఈ రోజు నేను ఇక్కడే పడుకుంటాను. అత్తగారు బాగున్నారని అనుకుంటూ నేను నిద్రపోయాను. కాని నేను ఉదయం లేచినప్పుడు నా జుట్టు చిక్కుబడి ఉంది. ఎవరో రసమలై అనుకుని దాన్ని రుచి చూసినట్లు నా బుగ్గమీద కనిపించింది. నేను మామగారి వైపు చూశాను. అతను గాగంగా నిద్రపోతున్నాడు. నేను అతని దగ్గరికి వెళ్ళి, మామగారు, నన్ను చూడు, నేను ఇంతగా ఎలా మారిపోయాను? ఎవరైనా ఇక్కడికి వచ్చారా? కోడలు లేరు, ఇక్కడికి ఎవరూ రాలేదు. తలుపు లోపలి నుండి లాక్ చేయబడింది. కోడలు, ఇది మీ భ్రమ, మామగారు అన్నారు. కాని మామగారు, నాకు నా నడుములో చాలా నొప్పిగా ఉంది, చాలా పెద్ద నొప్పిలా ఉంది. అది ఒక విషయం, అది నాది కాదు. నా నడుము నిధిని ఎవరో ఆస్వాదించినట్లు అనిపిస్తుంది. నేను చెప్పాను కాని కోడలు, ఇక్కడ నేను తప్ప ఎవరూ లేరు. నా కోడలితో నేను దీన్ని ఎలా చేయగలను? నాకు మామగారు అంటే ఇష్టం. కాని నేను అతనికి చెప్పకుండానే కెమెరా పెట్టాను. నేను నిద్రపోయే ముందు నడవలేకపోయాను. కాని నేను ఏదో విధంగా నా గదికి వెళ్లి కెమెరాను తనిఖీ చేయడం ప్రారంభించాను. కెమెరాను తనిఖీ చేసిన తర్వాత నేను షాక్ అయ్యాను. రాత్రి 1 గంటల ప్రాంతంలో మామగారు నా దగ్గరకు వచ్చి నా నిధిని తెరిచి సరదాగా గడుపుతున్నారు. ఇదంతా చూసి నేను ఉండలేకపోయాను. నేను మామగారి దగ్గరకు వెళ్లాను. ఆ సమయంలో అతను నిద్రపోతున్నాడు. నేను మామగారు, దయచేసి మేల్కొలపండి అని అన్నాను. ఇది ఏమిటి? గదిలో ఏమి జరిగిందో నేను అతనికి చూపించాను. మామగారు, మీరు ఇదంతా చేయాల్సి వస్తే మీరు నాకు చెప్పాలి. నేను సిద్ధంగా ఉన్నాను. ఏమీ చెప్పకుండా చేయడం వల్ల ప్రయోజనం ఏమిటి? అతను అన్నాడు, మీరు ఇవన్నీ చేయడానికి సిద్ధంగా ఉండరని నేను అనుకున్నాను. మీ అత్తగారు చూడలేరని మీకు తెలుసు. ఆమెతో ఇలా చేయడం సరైనది కాదు. మీరు మామగారు ఎలా ఉన్నారో నాకు తెలుసు. పర్వాలేదు, కాని ఈ రాత్రి మనం బహిరంగంగా సరదాగా గడుపుతాము. నేను చెప్పాను. అది ఎప్పుడు జరిగింది? సాయంత్రం అయింది. మామగారు పిలవకుండా నా గదికి వచ్చి నా దగ్గరకు వచ్చి, కోడలు, మళ్ళీ ప్రారంభిద్దాం. మామగారు, ఇంకా నొప్పిగా ఉంది అని అన్నాడు. ఒకసారి తెరిచి చూపించు. నేను, సరే కోడలు, నా దగ్గరకురా అని అన్నాను. మామగారు చూసి నేను ఆశ్చర్యపోయాను. మామగారు ఒక పొడవైన రేసు గుర్రంలా మారిపోయారు. మామగారు, ఇప్పుడు మీరు ఏమి చూస్తున్నారు? ఆ నిధి మీ ముందు ఉంది. రండి. నా భర్త నుండి కూడా నాకు ఇంత శాంతి లభించలేదు అని అన్నాను. ఈ రోజు నేను దానిని ఆస్వాదించాను. నేను, కోడలు, నేను కూడా చాలా కాలంగా దానిని పొందలేకపోతున్నాను. ఈ రోజు నేను ఈ నిధిని తీసుకుంటాను అని అన్నాను. మామగారు నిధి కోసం 3 గంటలు వెతికారు. ఆ తర్వాత అతను అలసిపోయాడు. రెండవసారి మామగారు నన్ను పని చేయించాడు. మామగారు మరియు కోడలు గురించి ఒక కల్పిత కథ ఇక్కడ ఉంది. దీని ఉద్దేశ్యం ఎవరినీ ఉత్తేజపరచడం కాదు. మీకు మా కథ నచ్చితే వీడియోను లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్. పూర్తి వీడియో చూడటానికి మా యూట్యూబ్ ఛానల్ లింక్ కామెంట్లో ఉంది. దయచేసి దాన్ని కూడా లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి కథతో మళ్ళీ కలుద్దాం.